అబ్బా ఇంకా వంకాయల కూర చేద్దాము అని చెప్పి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా వంకాయ కూర చేస్తాను ఏం పాట పెడదాము, కుడికన్ను కుట్టగానే కుర్రోడు ఆ పాట పెడదామా లేకపోతే ఆహా ఏమి రుచి పెడదామా అని అనుకుంటా వంట చేస్తూ ఉంటే మనం మళ్ళా నాకే అనిపించా ఇంగ్రీడియంట్స్ అంతా కరెక్ట్గా చూపించి వంకాయల కూర బాగా సూపర్గా చేస్తే కనుక వాళ్ళకు నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ కళ్ళు కొట్టుకుంటాయి. కుడి కన్ను ఎడమ కన్ను రెండు కన్నులు కొట్టుకుంటాయి, అంత టేస్టీగా ఉంటుంది. నువ్వు కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ చూపించు అని చెప్పి అనుకొని మనసులో మా ఫ్రెండ్స్కి టేస్ట్ చేపిద్దాము ఇవి అనేసి మసాలా పెట్టి చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చిందని గుత్తి వంకాయ మసాలా కూర, నూనె వంకాయ కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో అయితే నేను శనగింజలు కొంచెము కొబ్బరి మీకు అన్నీ చూపించినాను. జీలకర్ర మాత్రం వేయద్దండి. టమాటాలు ఒకటి మిక్సీకి వేసుకోండి, రుబ్బితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇంకా రుబ్బేదానికి ఇప్పుడు ఈ కాలంలో ఎవరికి పేషెన్స్ అయితే లేవు, ఓపికలు, కాబట్టి మిక్సీలో తిప్పేసినాను, చేసేసినాను. ఇంకా కూర అయితే కన్నా అదిరిపోయింది అట్లే. ఇంకా రసము వద్దు, తాలింపు వద్దు, ఈ కూర తిన్నామంటే ఇంకంతే, నోట్లో కరిగిపోవలసిందే. వంకాయ అట్లే, ముళ్ళ వంకాయలు అయితే ఇంకా భలే టేస్టీగా ఉంటాయి. ఇది కూడా చాలా సూపర్గా ఉంది. టేస్ట్ చేసుకోండి, ఈ విధంగా తయారు చేసుకోండి వంకాయల కూర. మసాలా పెట్టి చేస్తే ఇంకా అంతే నా స్వామి రంగా, ఏమీ టేస్ట్ ఉంటుందో ఏమో, ముద్ద అట్లే వెళ్ళిపోతుంది లోపలికి. యమ్మీ రుచుల్లో వంకాయ కూర.